విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలో దాదాపు 100 సంవత్సరాలకు పైగా నివాసం ఉంటున్నారు. అటువంటి పేదలను ఈరోజు ప్రభుత్వం మాట కూడా చెప్పకుండా ప్రతి ఇంటికి మార్కింగ్ చేశారు. ఇళ్ళు తొలగిస్తామని చెప్తున్నారు. మీరు కనుక తొలగించకపోతే ఏ విధంగానే వాళ్ళని మాట్లాడకుండా కూడా ఇల్లు మేము కూల్చేస్తామని చెప్పి కూడా బెదిరిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలందరూ చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. నిద్రాహారాలు మాని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు పడేస్తున్నారు ఏంటంటే ఫ్లైఓవర్ నిర్మిస్తున్నాం, ఫ్లైఓవర్కి అడ్డంగా ఉన్నాయనే పేరుతో మేము తొలగిస్తామని చెప్తున్నారు. కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ, ఏ ఇళ్ళు తొలగిస్తారని కానీ, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఈ పద్ధతిలో చేస్తున్నాం మీకు ఇది ఇస్తామని కానీ ఏ విధంగా చేయటం లేదు. అందుకనే మేము మా ప్రజల యొక్క ఆవేదనని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం కోసం ఈరోజు రావటం అనేది జరిగింది. అంటే ప్రభుత్వం అభివృద్ధి పేరుతో విధ్వంసానికి పాల్పడుతుంది. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇది తంతు మనం చూస్తున్నాం. అది ఉండిలో చూసాం, ఇతర రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చెప్పా పెట్టకోకుండా కూల్చేయటం అనేది అనేక ప్రాంతాల్లో జరుగుతుంది. అదే పద్ధతి ఇక్కడ కూడా అవలంబించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. అది గనక జరిగితే ఇక్కడ ప్రజలేమీ ఊరుకోరు, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కూడా మేము చెప్పదలుచుకున్నాం. అందుకనే ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. అభివృద్ధి చేస్తామంటే ఏ రకమైన అభివృద్ధి? అక్కడ ప్రజల అభివృద్ధి అయితే అభివృద్ధి. అట్లా కాకోకుండా ప్రజలను నిరాశ్రయాలు చేసి ఇళ్ళు లేని వారిగా చేస్తే ఏ విధమైన అభివృద్ధి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అందుకని అభివృద్ధికి ప్రజలెవరూ ఆటంకం కాదు, సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకం కాదు. అభివృద్ధి పేరుతో ప్రజలను నిరాశ్రయాలు చేయడానికి, ప్రజలకు ఉపాధిని తీసేయడానికి కనుక ప్రభుత్వం చూస్తే కనుక మేము ఊరుకోమని చెప్పి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం. అంటే ఇటువంటివి వచ్చినప్పుడు ప్రజల్లో సహజంగానే అభద్రతా భావం ఉంటుంది. అది ఇంకా పెరుగుద్ది. అభద్రతా భావం ప్రజల్లో నెలకొన్నప్పుడు దాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అధికారులది. ఆ పని చేయకోకుండా ఈరోజు మరింత అభద్రతాభావం కలిగించేటట్టుగా అధికారుల వైఖరి కనిపిస్తుంది. అటు రైల్వే కానివ్వండి, ఇటు రెవెన్యూ యంత్రాంగానే అటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే ప్రజలందరూ అక్కడ నిడమానూరు గోడౌన్ చుట్టుపక్కల ఉన్న ప్రజలు దాదాపు 85-90 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నారు. 100 సంవత్సరాలకు పైగా నివసిస్తున్నారు. వాళ్ళు ఏమి 2 సంవత్సరాల క్రితం చేసుకున్న వాళ్ళు కాదు, 100 సంవత్సరాలకు పైగా శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి కరెంట్ ఇచ్చింది, ఇంటి పన్నులు వసూలు చేస్తుంది, అన్ని రకాలు చేస్తుంది. ఇప్పుడు వాళ్ళని మాట్లాడుకోకుండా తొలగిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఇది ఎంత మాత్రం క్షంతవ్యం కాదు. ఈ ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళ ఇళ్ళు తొలగించుకోకుండా చేయాల్సిన అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.